ఇరాన్ అడిగితేనే కాల్పుల విరమణ అనౌన్స్ చేసాం 5 రోజులు అని చెప్తూ ఓ పక్కన అమెరికా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరాను దాడులు చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు 10 రోజులకి ఎక్స్టెండ్ చేశామని చెప్పి వాళ్ళు అడిగితేనే బతిమలాడితేనే చేస్తున్నామని ట్రంప్ చెప్తున్నాడు. ఇంకో పక్కన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకో పక్కన సైనిక బలగాల మోహరింపు జరుగుతూనే ఉంది. ఇదే సందర్భంలో యుద్ధ విరమణకి అంగీకరించబోమంటూ ఇప్పుడు దుబాయి, కువైటు, బహ్రెయిను, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్లు తేల్చి చెప్తున్నాయి. యుద్ధం కొనసాగాల్సిందే, ఇరాన్ అంతం కావాల్సిందే. ఇరాన్ మద్దతు ఇచ్చేటటువంటి హిజ్బుల్లా, హమాస్ వీళ్ళందరూ సర్వనాశనం అవ్వాల్సిందే. సాయుధ వర్గాల ద్వారా చేసే ఈ దాడుల వల్ల మా దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ దారుణంగా ఉల్లంఘించడమే ఇరాన్ మీద జరిపే దాడులు ఆపడానికి వీల్లేదని తేల్చి చెప్తున్నాయి.